ఇక డిఎస్సీ అక్రమాలపై ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరాహార దీక్షలు చేపట్టనుంది. అయితే పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత స్థలంలో చేపట్టనున్న దీక్షకు అనుమతి లేదంటూ ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సొంత స్థలంలో దీక్ష చేస్తామన్న ఆటంకం కలిగించడంపై ఆయన మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామని పిన్నెల్లి స్పష్టం చేశారు. దీంతో మాచర్లలో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. వైఎస్ఆర్సీపీ నిరాహార దీక్ష అది కూడా సొంత స్థలంలో పిన్నెల్లి చేస్తా అంటుంటే కూడా పోలీసులు అడ్డుకున్నారు. మరి ఏంటి సమాచారం? ఇవాళ డిఎస్సీ పరీక్షలో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో మాచర్లో కూడా రిలే దీక్షలు చేయడానికి రాష్ట్రీయ దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే పబ్లిక్ ప్లేస్ లో పర్మిషన్ ఏమన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత స్థలం ఉంది. ఆ సొంత స్థలం ముందు దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంటే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. పోలీసులు సరే మా సొంత స్థలంలో మేము దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకుంటామంటే దానికి కూడా పోలీసులు పర్మిషన్ లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు సొంత స్థలంలో కూడా దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేయకూడదంటూ చెప్పడం జరిగింది. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా దీక్ష చేసి తీరుతాము, మా సొంత స్థలంలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేస్తాము, మీ చట్ట ప్రకారం మీరు నడుచుకోండి అంటూ తీర్చి చెప్పడం జరిగింది. దీంతో దాదాపు అర్ధరాత్రి వరకు పోలీసులు దీక్షా శిబిరం వరకే ఉండి వెళ్లిపోవడం జరిగింది. రైట్ అశోక్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.